జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులం భూదిం చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో అధ్యాయం 9లో శ్లోకం నేను 2 దాకా చెప్పుకున్నాం. 3 నుంచి చెప్పుకోవాలి. నాతః పరం పరమ యద్భవతః స్వరూప మానందమాత్రమవికల్పమవిధవచ్చః పశ్యామి విశ్వసుజమేకమవిశ్వమాత్మన్ భూతేంద్రియాత్మకమదస్థ ఉపాశ్రితోస్మి. నా గాంచకున్నను అతఃపరం దీనికి అన్యమైనది పరమ ఓ పరమశ్రేష్ఠుడా యత్ ఏదైతే భవతః నీ యొక్క స్వరూపం నిత్యరూపము ఆనందమాత్రం నిరాకార బ్రహ్మతేజము అవికల్పం మార్పురహితము అవిద్యవచ్చః శక్తి యందు తగ్గుదల లేకుండా పశ్యామి గాంచుచున్నాము విశ్వసృజం జగత్తును సృజించినవాడు ఏకం అద్వితీయుడు అవిశ్వం అయినను అనాత్మకు సంబంధించిన వాడు కాదు. ఆత్మన్ ఓ పరమకారుణుడా భూత దేహము ఇంద్రియములు ఆత్మక అట్టి తాదాత్మ్యముచే మదహ గర్వముచే ఏ నీకు ఉపాశ్రిత శరణాగతుడను అస్మి నేను. హే ప్రభు నిత్యానంద జ్ఞానమయముకు నీ ప్రస్తుత రూపమును కన్నను శ్రేష్టముకు వేరొక్క రూపమును నేను కాంచుకున్నాను. ఆధ్యాత్మిక ఆకాశమునందలి నీ నిరాకార బ్రహ్మతేజమునందు మార్పులు కలుగుబోవు. ఆంతరంగిక శక్తి యందు గుణ వికృతి ఉండదు. భౌతిక దేహము మరియు ఇంద్రియములను గాంచి నేను గర్వించి ఉండగా భౌతిక జగత్తుకు కారణమైనప్పటికీ నీవు అనాత్మచే పడుకున్నావు. కనుకనే నీకు నేను శరణాగతుడగుతున్నాను. భగవద్గీత 18:5 ఎందు తెలుగున్నట్టుగా భక్త్యామాభవి జావాతి యవాన్యక్షాస్మి తత్వతః. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు కేవలము పాక్షముగానే విదితుడు కాగలడు. అదీనుగాక కేవలము భక్తితో సేవ విధానముననే అది సాధ్యమగును. అంటే పరమపురుషులకు శ్రీకృష్ణుడు పరు సచ్చిదానంద రూపములను కలిగి ఉన్నాడని బ్రహ్మదేవుడు ఎరుగగలిగెను. ఆది దేవుడు గోవిందుని అట్టి విస్తారములను అతడు బ్రహ్మ సంహిత 5:3 ఎందు ఇట్లు వర్ణించెను. అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం ఆద్యం పురాణ పురుషం అవయవనం చ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ గోవిందం ఆదిపురుషం తమహం భజామి. అద్వైతుడును అచ్యుతుడును గోవిందుని నేను భజించును. పలు రూపములలోనికి విస్తరించినప్పటికీ అతడే సర్వ కారణములకు అది కారణమై ఉన్నాడు. పురాణ పురుషుడైనప్పటికీ అతడు నవయవ్వనుడై ముసితనముచే ప్రభావిత కాకుండా ఉండును. అట్టి దేవదేవుడు వేదజ్ఞాన పాండిత్యముచే అవగతము కాబోడు. అతని నెరుగుటకు మనుజుడు భక్తుని దరిచేరవలసి ఉండును. శ్రీకృష్ణ భగవానుని యథారూపముగా నిరుగుటకు ఏకైక మార్గము కృష్ణ భక్తియే. లేదా తన హృదయమునందు శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ నిలుపుకొని ఉండేటి భక్తుని ధరిచేరుటయే. నిరాకార బ్రహ్మజ్యోతి దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుని
పాక్షిక ప్రతిపాదనిధ్యము మాత్రమేననియును. భౌతిక సృష్టి అందరి 3 పురుషావతారములు అతని ప్రధాన అంశములనియు భక్తియోగ పూర్ణత్వము ద్వారా మనుషుడు అవగతము చేసుకొనగలడు. ఆధ్యాత్మిక ఆకాశపు బ్రహ్మజ్యోతి ఎందు కల్పము లేదా యుగములు మార్పు ఉండదు. అలాగుననే వైకుంఠ లోకమునందు సృష్టి కార్యములు ఉండబోవు. కాల ప్రభావము అచ్చట కానబడును. భగవాను దివ్య తేజము అపరిమితమగు బ్రహ్మజ్యోతి భౌతిక శక్తితే అడ్డగింపబడబోదు. భౌతిక జగమునందు తొలి సృష్టికర్త స్వయముగా భగవానుడే. అతడే బ్రహ్మదేవుని సృజించేవాడు. ఆ బ్రహ్మదేవుడే భగవాను నుంచే శక్తిని పడసి తదనంతరము సృష్టికర్త యగును. తద్వాయిదం భువన మంగళ మంగళాయ ధ్యానే స్వనో దర్శితం త ఉపాసకానాం తస్మై నమో భగవతేను విధేను తుభ్యం యోనాదృతో నరకభాగ్భిర్సప్రసంగైః. తత్ పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు అంటే లేక ఇదం ఈ ప్రస్తుత రూపము భువనమంగళ సమస్త విశ్వములకు పరమ మంగళకరమైన వాడ. మంగళాయ మంగళము కొరకు ధ్యానమున స్మ అయినట్లుగా సహా మాకు దర్శితం ప్రకటించితివి. తే నీ యొక్క ఉపాసకానాం భక్తుల యొక్క తస్మై నీకు నమః నా వందనములు. భగవతే దేవదేవునకు అను విధేయము నేను వనరింతును. తుభ్యం నీకు యహ ఏదైతే అనాధృత అనాదరింపబడును నరక భాగ్భిః నరకమునకు గోవనున్న వారిచే అసత్ప్రసంగములచే. ఈ ప్రస్తుత రూపము దేవదేవుడుకు శ్రీకృష్ణుడిచే విస్తరింపబడిన ఏ దివ్య రూపమైనను సమస్త విశ్వములకు పరమ మంగళకరమై ఉన్నది. నీ భక్తులు ధ్యానించడి ఈ నిత్యరూపమును నీవు ప్రకటించదివి కావున నేను నీకు వందనములు సమర్పించుచున్నాను. నరక మార్గమునే పట్టునున్నవారు అసత్ప్రసంగులయ్యడి కారణమున నీ స్వీయ రూపమును నిరాదరింతురు. పరతత్వపు సాకార నిరాకార లక్షణములకు సంబంధించినంత వరకు వివిధ ప్రధాన విస్తారమునందు భగవానునిచే వ్యక్తమయ్యడి సాకార రూపములు సమస్త విశ్వములకు వరదానములై ఉన్నవి. భగవాను శ్రీరూపము ధ్యానమునందును అంటే పరమాత్మునిగా అర్చింపబడును. కానీ నిరాకార బ్రహ్మజ్యోతి మాత్రము ఆ రీతి అర్పింపబడదు. భగవానుని నిరాకార లక్షణములకు అలవాటు పడిన వారు ధ్యానమునందు లేదా వేరే విధముగా కానీ నరకమున కేవినట్టు వారే అయ్యున్నారు. ఏలయన భగవద్గీత 12:5 ఎందు తెరువునట్లుగా నిరాకారవాదులు లౌకికముకు మానసిక కల్పన ఎందే తమ కాలమును వృధా చేయుదురు. సత్యమైన దాని కన్నను మిథ్యావాదములకే వారు అతిగా అలవాటు పడి ఉండుట దానికి కారణము. కనుకనే నిరాకారవాదులతో సాంగత్యము బ్రహ్మదేవునిచే ఇచ్చగా నిరసింపబడుచున్నది. బ్రహ్మ సంహిత 5:4-6 ఎందు నిర్ధారించబడినట్లుగా ఆదిదేవుడు శ్రీకృష్ణుని ప్రధాన విస్తారములన్నీ సమానముగా శక్తివంతములై ఉన్నవి. దీపాచిరేవ హి దశాంతరమభ్యుపేక్ష దీపాయతే వివృతహేతు సమానధర్మ యస్తదృగేన హి చ విష్ణుతయా విభాతి గోవిందం ఆదిపురుషం తమహం భజామి. దీపములు ఒకదాని నుండి ఒకటి విస్తరించినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా విస్తరించును. మూల జ్యోతి అంటే శ్రీకృష్ణుడు పరమ పురుషులకు గోవిందుడని అంగీకరింపబడినను రామ, నృసింహ, వరాహాది ఇతర విస్తారముల సైతము ఆది దేవునితో సమానముగా శక్తివంతములై ఉన్నవి. అట్టి విస్తృత రూపములన్నీను దివ్యములు పరమ సత్యము భౌతిక స్పర్శతే కలుషితము కాబోదని ఈ శ్రీమద్భాగవతములోని అది ఎందే స్పష్టపరచుకున్నది. భగవాను దివ్యధామము
పదగారడి కానీ ఇంద్రజాల కర్మలు కానీ లేవు. శ్రీకృష్ణ భగవాను రూపములన్నీ దివ్యములై ఉండి సర్వదా ఏకమయ్యుండును. భక్తులకు ప్రదర్శనమయ్యేది ఏదేని ఒక భగవద్రూపము లౌకికమన్నడును. భక్తుడు లౌకికము కోరికను కలిగి ఉన్నప్పటికీ కాదు. అలాగుననే అది భౌతిక శక్తి ప్రభావమున ప్రకటమై ఉన్నది కాదు. కానీ నిరాకారవాదులు అది భౌతిక శక్తి ప్రభావంనే కలుగునట్టుదని మూర్ఖముగా భావింతురు. శ్రీకృష్ణ భగవాను దివ్య రూపములను భౌతిక జగత్తు ఫలములుగా భావించినట్టు నిరాకారవాదులు నిక్కముగా నరకభాగులే అయి ఉన్నారు. ఏ తు త్వద్వితీయ చరణాంబుజ కోశగంధం జిఘ్రంతి కర్ణ వివరైః శృతివాతనీతం భక్త్యా గృహీత చరణః పరయా చ తేషాం నాపైషినాథ ఉదయాంబుర్వాస్య పుంసాం. ఎవరైతే తూ కానీ త్వదీయ నీ యొక్క చరణ అంబుజ అంటే పాదపద్మములు కోశ లోపలి గంధము జిగ్రంతి వాసన చూచుట కర్ణ వివరహి కర్ణరంధ్రముల గుండా శృతివాతనీతం వేద శబ్దపు వాయువు ద్వారా మూసుకురాబడి భక్తిచే గృహీత చరణ పాదపద్మములను అంగీకరించి పరయా దివ్యమగు చ కూడా తేషాం వారికి నా అపైషి దూరము కావు. నాథ ఓ నాథ హృదయము అంబురుహాత్ అంటే కమలము నుండి స్వపుంసాం నీ భక్తుల యొక్క ఓ నాథ వేద శబ్దము ద్వారా మోసుకురాబడిన నీ పాదపద్మగంధమును కర్ణరంధ్రములకుండా వాసన చూచువారలు నీ భక్తిని స్వీకరించుచున్నారు. వారి హృదయ కమలముల నుండి నీ వెన్నడును దూరము కావు. విశుద్ధ భక్తునకు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు పరముగా వేరేదీనూ ఉండదు. అట్టి భక్తులు అంతకు మించి వేరేదీనూ కోరరని ఆ దేవదేవుడు ఎరుగును. తు అనే పదము విశేషముగా సత్యము సుస్థాపితం కావించుతున్నది. అట్టి వారి హృదయ కమలం నుండి దూరము కావాలని అతడు అభిలషింపడు. విశుద్ధ భక్తులు మరియు పూర్ణ పురుషోత్తమైన నడుము గల దివ్య సంబంధం మరియే. భగవానుడు వారి హృదయం నుండి వేరు కాగోరని కారణమున అతనికి వారు నిరాకారవాదుల కన్నను విశేషముగా ప్రియులని అవగతమవుచున్నది. వేద ప్రమాణముపై ఆధారపడినట్టి భక్తి యోగము కారణమనే భగవానునితో విశుద్ధ భక్తుల సంబంధం వృద్ధియగను. అట్టి విశుద్ధ భక్తులు లౌకిక భావేశాపరులు కాక నిజముగా యథార్థవాదులై ఉన్నారు. ఏదైనా వేదవాత్మయమునందు పేర్కొనబడిన సత్యములను శ్రవణము చేసి ఉన్నట్టి వైదిక ప్రమాణికులచే వారి కర్మలన్నీ సమర్థించబడి ఉన్నవి. పరయా అనే పదము మిగుల ప్రధానమైనది. పరాభక్తి సహజమగు భగవత్ప్రేమ అనున్నది భగవానునితో సన్నిహిత సంబంధములకు ఆధారమై ఉన్నది. భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతము వంటి ప్రామాణిక మూలముల నుండి శ్రీకృష్ణ భగవానుని అతని నామము రూపము గుణాదులు గూర్చి శ్రవణం చేయడం ద్వారా అతని విశుద్ధ భక్తుల నుండి ఆ దేవదేవుని తోడి ఆ సంబంధపు అత్యున్నత స్థితి ప్రాప్తించగలదు. తర్వాత తావద్భయం ద్రవణదేహసృహున్నిమిత్తం శోకః స్పృహో పరిభవో విపులచ్చ లోభః తావన్మమేత్య సదవగ్రహ ఆప్తిమూలం యావన్నతేంగ్రిమభయం ప్రవణీతలోకః. తావత్ అంతవరకు భయము ద్రవిణ సంపద దేహము సుహృద్ బంధువులు నిమిత్తము ఆ విషయమున శోకము స్పృహ కోరిక పరిభవ సంపత్తి విపుల గొప్పదైన చ కూడా లోభము తావత్
ఆ సమయం వరకు మమ నాది ఇది ఆ విధముగా సర్వ నశ్వరమగు అవగ్రహ కార్యములు ఆర్తిమూలం ఆర్తి పూర్ణము యావత్ వరకు తే నీ యొక్క అంగ్రిమ భయం అభయ చరణారవిందము నా ప్రవృణీత ఆశ్రయింపనంత వరకు లోక ప్రపంచ జనులు. ఓ ప్రభు, ప్రపంచ జనులు సమస్త భౌతిక క్లేశములతో కలవరబడి ఉండి సర్వదా భీతావహులయ్యుందురు. వారు ఎల్లప్పుడూ సంపద దేహము బంధువులు రక్షించడానికి యత్నింతురు. శోకముతోనూ మరియు అధర్మయుత కోరికలు సంపత్తితోనూ నిండి ఉండి వారు తమ కార్యమును పేరాశతో నేను నాది అని నశ్వర భావనలపై ఆధారము కావింతురు. నీ అభయచనానందముల ఆశ్రయము గుణనంత వరకు వారి అట్టి క్లేశములతోనే నిండి ఉందురు. మనుషులు సంసార కలాపములకు చెందిన ఆలోచనలతోనే కలవరపడి ఉన్నచో శ్రీకృష్ణ భగవాని నామము యశస్సు గుణాదులే ఎల్లప్పుడూ ఏ విధముగా చింతింపగలని ఎవరైనాను ప్రశ్నింపవచ్చును. భౌతిక జగమందు ప్రతి ఒక్కడు సంసారం ఎట్లు పోషించవలెనా, సంపత్తిని ఎట్లు కాపాడవలెనా, బంధుమిత్రాలతో ఎట్లు సంబంధం కొనసాగించవలెనా అనే ఆలోచనలతోనే నిండి ఉండను. ఆ విధంగా అతడు వర్తమాన స్థితిని కొనసాగింప యత్నించుచు సదా భయశోకములకు గురి ఎగుతుండును. ఈ ప్రశ్నకు సమాధానముగా బ్రహ్మదేవుడి పలికిన శ్లోకము మిగులు యుక్తముగానున్నది. భగవాను విశుద్ధ భక్తుల గృహమునకు తాను యజమాని అన్నప్పుడు తలపోడు. దేవదేవుని పరమ నియంత్రణకి అతడు సమస్తము అర్పణము కావించి ఆ విధముగా కుటుంబ పోషణము లేకుండా కుటుంబ వారి ప్రయోజనం రక్షించుడైనది భయము లేకుండాను. ఆ సమర్పణ బుద్ధి కారణమునే అతడు ఇక ఏమాత్రము సంపత్తి ఆకర్షణ కలిగి ఉండడు. ఒకవేళ ధనము పట్ల ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ అది ఇంద్రియ భోగములు కాక భగవత్ సేవ కొరకై ఉండును. విశుద్ధ భక్తులు సైతము సామాన్య మానవులే ధనమును ప్రుగు చేయటందు ఆకర్షితులైనట్లు ఉండవచ్చును. కానీ భేదమేమనగా భగవత్ సేవార్థమే భక్తుడు ధనం సంపాదించగా సామాన్య మానవుడు తన ఇంద్రియ భోగార్థము ధనం గడించును. ఆ విధముగా భక్తునిచే కావ్యపోడు ధనార్జనము కలతకు కారణము కాబోదు, కానీ లౌకికమునకు అది కలత కారణమే. విశుద్ధ భక్తుడు సమస్తమును భగవత్ సేవాభావననే అంగీకరించని కారణమున ధన సంచయమనది విషపు కోరలు పెరిగివేయబడి ఉండును. విషపు కోరలు పెరిగివేయబడిన పాము మనిషిని కాటు వేసినప్పటికీ ప్రమాదకర ప్రభావమే ఉండబోదు. అది కోరలు తీసేస్తే దాని విషయం లేదనమాట. అప్పుడు ఏముంది, ప్రమాదకర ప్రభావం ఏమీ ఉండబోదు. అదే విధముగా శ్రీకృష్ణ భగవాను కార్యార్థమై సంచయము చేయబడిన ధనము విషపు కోరలను కలిగి ఉండదు. తత్కారణము దాని ప్రభావం ప్రాణాంతము కాకపోదు. అనగా విశుద్ధ భక్తులు ఈ ప్రపంచమును సామాన్య మానవుని వలనే నిలిచి ఉన్నప్పటికీ లౌకిక కలాపము నుండి ఏనాడు చిక్కుపడడు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం ఈరోజు మన ఈ శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో అధ్యాయం 9లో మనం 6 దాకా చెప్పుకున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదార్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ కటాక్షంతో అందరూ ఆయురారోగ్యశ్వరాలతో చల్లగా ఉండాలి. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.